ట్రాఫిక్ పోలీసులు ఏమన్నా సూపర్ మ్యాన్లు అనుకుంటున్నారా? వాళ్ళు మనుషులా? వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? హెల్మెట్ లేకపోతే ఫైన్, కానీ ట్రాఫిక్ కంట్రోల్ ముఖ్యం. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా లేదంటే? ఇది పోలీసుల మీద విమర్శ కాదు, వాళ్ళని ఇలా పని చేయించే వ్యవస్థ మీద ప్రశ్న. సో మనం ఈరోజు టాపిక్లో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్లో నిలబడి వారు చేస్తున్న డ్యూటీలో వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం రెస్పిరేటరీ ఇష్యూస్, రెస్పిరేటరీ శ్వాసకోశ సమస్యలు. సో నిరంతరం వాహనాలు పొగ పీల్చడం వల్ల ఆస్మా, బ్రాంకటైటిస్, సిఓపిడి వంటి సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతర దగ్గు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. సో వారి యొక్క లంగ్స్ షింక్ అయిపోయి రేపు ప్రొద్దున ఫ్యూచర్లో గాలి పీల్చుకోవడం, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని వాళ్ళు ఎక్సేల్ చేయలేక, సో దానికి మళ్ళీ ఒక బైపాప్ మెషిన్, ఒక మెషిన్ వచ్చేసి, ఒక ట్యూబ్ వచ్చేసి, ఒక మాస్క్ పెట్టుకొని పరిస్థితి ఎదుర్కొంటారు. సో అది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకనంటే పొగ పీల్చడం, ఈ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్లో నిలబడి ఈ పొల్యూషన్ని పీల్చడం, తర్వాత ఒక ఈక్వలెంట్ ఒక 4-5 ప్యాక్స్ ఆఫ్ సిగరెట్. వాళ్ళు సిగరెట్ ఏం తాకపోవచ్చు, కానీ వారు సిగరెట్ తాగే వ్యక్తులతో సమానంగా వారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, లంగ్ డిసీజ్. సో ఈ లంగ్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే PM 2.5 అండ్ PM 10 ఒక ధూళి కణాలని మనం దాని యొక్క సైజుని 2.5 PM మన 10లో దీంట్లో పోలుస్తున్నాం. సో 2.5 మరియు 10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లో చేరడం, దీర్ఘకాలంలో లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం. సో లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే మనిషి యొక్క వెయిట్, ఏజ్ని బట్టి వారి యొక్క లంగ్ కెపాసిటీ అనేది డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఎంత వాల్యూమ్ అంటే లంగ్ ఎంత 500 ml 600 ml అనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వెంటిలేటర్స్ అప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు మామూలుగా తెలుసుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అనేది వాళ్ళకి అందకపోవడం వల్ల వారు ఒక కొత్త ప్రాబ్లమ్స్కి నాంది పలికినట్టే. తర్వాత మూడో పాయింట్, గుండె సంబంధిత వ్యాధులు. సో కార్డియోవాస్కులర్ రిస్క్. సో కాలుష్యం వల్ల బీపీ పెరగడం, హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా అవ్వడం. రీసెంట్గానే మన అనంతపూర్లో కూడా చూసినట్టయితే ఒక 33 ఏళ్ల పోలీస్ అనుకుంటా, ట్రాఫిక్ పోలీస్, ఆయన హార్ట్ అటాక్తో మరణించారు. సో చాలామంది ఏమనుకుంటారంటే పోలీసులు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా వారికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, సో వారికి ఏం అవ్వదు అని అనుకోవచ్చు. బట్ వారు ఆ ట్రాఫిక్లో వాళ్ళు పీల్చే ఈ దుమ్ము ధూళి వల్ల వాళ్ళకు ఈ లంగ్ డ్యామేజ్ అవ్వడముతో పాటు వారికి ఈ కార్డియోవాస్కులర్ గుండె ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. బీపీ పెరిగిందనంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళు ఏ దీంట్లో ఉంటారంటే ఎంగేజే కదా, నాకు బీపీ ఎందుకు వస్తుందిలే అని చాలామంది బీపీ కూడా చెక్ చేయించుకోరు. ఆ సిమ్టమ్స్ కూడా చాలామందికి తెలియదు. సో లేటర్ ఆన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే, ఏదైనా జ్వరం వచ్చి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వాళ్ళ బీపీ లెవెల్ చెక్ చేస్తే అప్పుడు బీపీ తెలుస్తుంది తప్పించి వారికి నార్మల్గా బీపీ తెలుసుకునే అవకాశం ఉండదు. బట్ ఆ బీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం లాంటి సీవియర్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కంటి సమస్యలు. కంటి సమస్యలు అంటే ఐ ఇరిటేషన్ అండ్ విజన్ ఇష్యూస్. కళ్ళు మండడం, ఎర్రబడడం, నీళ్లు గారడం, దీర్ఘకాలంలో చూపు సమస్యలు. మనం నార్మల్గా బైక్లో వెళ్ళినప్పుడే ఒక చిన్న ధూళికణం మన కంటికి తగిలితేనే మనకు ఐ ఎంత బ్లర్ అవుతుంది. సో అంత హెవీ వెహికల్స్ రోడ్డు పక్కన వాళ్ళు హెవీ వెహికల్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. కంటిన్యూస్గా బైక్స్, కార్స్, లారీస్, బస్సెస్, ట్రక్స్ ఇవన్నీ వెళ్తుంటాయి. సో ఆ వెళ్ళే మూమెంట్లో ఆ డస్ట్ పార్టికల్స్ వారి కంటికి తగలడం వల్ల సో వారికి ఈ విజన్ ఇష్యూస్ రావడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో దానికి గల ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏమన్నా వాడుతున్నారంటే కొంతమంది వాడుతున్నారు, బట్ చాలామంది వాడడం లేదు. దానికి తగ్గ ప్రివెంటివ్ మెజర్ ఏమైనా తీసుకుంటున్నారా అంటే అలాంటివి ఏం మనకు కనపడడం లేదు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి చర్మ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్. సో ధూళి పొగ వల్ల అలర్జీలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ముందస్తు వృద్ధాప్య లక్షణాలు. మనం నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుందాం.
ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళ చర్మాన్ని కానీ వాళ్ళు ఇలా టచ్ చేస్తే ఎంత స్మూత్గా, ఎంత వైట్గా, ఎంత ఇదిగా ఉంటారు. సో అదే ఏజ్తో ఒక ట్రాఫిక్ పోలీసుని తీసుకుందాం మనం. ఒక 35 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ కానీ ఒక పోలీసుని తీసుకుంటే వారి చర్మం ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఫేస్ అంతా మడత వచ్చేసి, అంటే ఒక 40 ఇయర్స్ ట్రాఫిక్ పోలీసు కూడా ఒక 50-60 ఇయర్స్ మనిషిలా కనబడతాడు కొంతమంది, చాలామంది. సో కొంతమంది వాళ్ళు స్క్రబ్ వేసి బ్యూటీ పార్లర్కి వెళ్తే ఓకే, సంవాట్ మనం కొంచెం బెటర్మెంట్ ఉంటుంది కానీ, బట్ అందరూ వెళ్ళరు కదా అండి. సో వాళ్ళ ఒక చర్మం కూడా మడతలు పడేసి వృద్ధాప్య లక్షణాలు కూడా వచ్చేస్తాయి. సో ఆ స్కిన్ అలర్జీలు వస్తాయి. అలర్జీలు ఒక్కసారి ఇట్లా స్క్రాచ్ చేశారంటే ఏదన్నా, ఇప్పుడు సపోజ్ ఆ స్క్రీన్ ఇప్పుడు హార్డెన్ అయిన చోట క్రాక్స్ ఏర్పడతాయి. ఆ క్రాక్స్ దగ్గర ఇలాగ స్క్రబ్ చేసినా ఏమైనా చేసినా కానీ అది లైట్గా ఇన్ఫెక్షన్ అవ్వడం, దాని నుంచి మళ్ళీ పాస్ అవ్వడం. సో ఇలాంటి అలర్జీలు చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th ప్రాబ్లం వచ్చేసి మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్. సో నిరంతరం శబ్ద కాలుష్యం మరియు ట్రాఫిక్ ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మానసిక అలసట. నార్మల్గా మనం ఒక 10 మినిట్స్ అట్లా ట్రాఫిక్లో అలా వెళ్ళొచ్చాము అని అంటే ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల మనకి ఎంత, ఒక ఊరికి అనవసరంగా మనం బైక్లో వెళ్తుంటే ఒకటి హారన్ కొడితేనే తట్టుకోలేము. ఎందుకు హారన్ కొడుతున్నాడు వీడు అనవసరంగా అని చెప్పేసి. సో వాళ్ళు డ్యూటీ చేసినంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా హాంగ్స్ సౌండ్స్ విని 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 వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతారో వాళ్ళకి తెలియదు. బేసిక్గా అలవాటు అయి ఉంటుంది లేదు ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు మనం, బట్ అది తీవ్రంగా వాళ్ళ మానసిక ఒత్తిడి చాలా పెరిగిపోతుంది. వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతారు. పోలీసులు ఎందుకు అంత రఫ్గా మాట్లాడతారో అని అంటే కారణం ఇదే. వారు ఒక సైలెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటే వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేసినా, బాబు అలా కాదు, నువ్వు హెల్మెట్ లేకపోతే ఇలా నీకు ప్రాబ్లం అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయకపోతే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఒద్దికగా వాళ్ళు చాలా పేషెంట్స్గా చెప్పొచ్చు. బట్ ఆ సౌండ్కి దానికి వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల ఇరిటేషన్లో ఉంటారు. సో ఎవరన్నా కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా వాళ్ళు ఓపిక్గా ఆన్సర్ చెప్పే పరిస్థితి కనపడదు మనకి. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకనంటే కారణం ఇదే, ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల. 7th ప్రాబ్లం వచ్చేసి హియరింగ్ డ్యామేజ్, వినికిడి సమస్యలు. సో హారన్ శబ్దాలకు గంటల తరబడి ఎక్స్పోజర్ దీర్ఘకాలంలో హియరింగ్ లాస్ ప్రమాదం. సో మనం ఇంతవరకే మనం 6th పాయింట్లో డిస్కస్ చేసినట్టుగా హారన్ సౌండ్స్ విని 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 వాళ్ళకి ఇరిటేషన్తో పాటు వాళ్ళకి హియరింగ్ డ్యామేజ్ కూడా అవుతుంది. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో దీనికి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అండ్ నెక్స్ట్ 8th పాయింట్, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఇమ్యూనిటీ పవర్. సో కాలుష్యం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడటంతో తరచూ జలుబు, ఇన్ఫెక్షన్స్. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయింది అని అంటే ఆటోమేటిక్గా లేని కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ మీద వచ్చి పడతాయి. ఆస్మా, టీబీ, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవేవో కొత్త కొత్త ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ మీద పడిపోతాయి. సో మెయిన్గా ముఖ్యంగా మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి. సో వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇన్ని ఇష్యూస్తో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈవెన్ ఈ మెంటల్ మన యాంగ్జైటీ పెరిగినా, ఈ డిస్ట్రెస్కి గురైనా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో లీవ్ అబౌట్ మన ఈ దుమ్ము, ధూళి, అన్ని సౌండ్ ఇవన్నీ వదిలేసేయండి. వాళ్ళ మెంటల్లీ వాళ్ళు ఆ స్ట్రెస్కి గురైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో దానికి తగిన చర్యలు, దానికి తగిన రెమెడీ అనేది ఏముండదు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఆరోగ్యమైన ఫుడ్ తింటే సరిపోతుందని చాలామంది అనుకుంటుంటారు. ఆరోగ్యమైన ఫుడ్ తినడమే కాదు, వాళ్ళు మెంటల్లీ చాలా ఫిట్గా, స్ట్రాంగ్గా ఉండడం కూడా అంతే అవసరం. అండ్ నెక్స్ట్ 9th పాయింట్, హీట్ స్ట్రెస్ అండ్ డీహైడ్రేషన్. ఎండలో నిలబడడం వల్ల హీట్ ఎగ్జాషన్, తలనొప్పి, బలహీనత. సో ఇప్పుడు మా దగ్గరలోనే ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో వీళ్ళు ఆ దాంట్లో ఈ హీట్ స్ట్రెస్లో వాళ్ళు తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే బ్లడ్ థిక్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఇంతవరకే అనుకున్నాం. సో ఇలాంటి డీహైడ్రేషన్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం సంఘటనలు కూడా చాలానే జరిగాయి. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. సో దీనికి తగిన చర్యలు వాళ్ళు, అంటే పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం, సో తర్వాత కంటిన్యూస్గా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఒక షేడ్లో ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, అలాంటివి చాలా అవసరం. సో నెక్స్ట్ 10th పాయింట్, జీవితకాలంపై ప్రభావం, రెడ్యూస్డ్ లైఫ్ క్వాలిటీ. సో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.
సో ఇప్పుడైతే మనకేం ప్రాబ్లం రాలేదు కదా, నేను చాలా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది, సో నేను ఒక సూపర్ మ్యాన్ అని ఫీల్ అయ్యే ట్రాఫిక్ పోలీసులకి ముందు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏం కనపడవు, ప్రాబ్లమ్స్ ఏం తెలియవు. మీరు ఒక్కసారి ఒక పల్మనాలజిస్ట్ కానీ, ఒక ఇంటెన్సివిస్ట్ కానీ, ఒక మన జనరల్ ఫిజిషియన్ కానీ కలిసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ సార్ ఏ ఏజ్లో వస్తాయి, నేను ఇలా ట్రాఫిక్ పోలీస్గా వర్క్ చేస్తున్నా, నాకు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్తే మీకు చెప్తారు. నా లైఫ్ ఎలా ఉండబోతుంది, హ్యాపీగా ఒక 60 yearsకి రిటైర్మెంట్ తీసుకొని లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేద్దాం అని ట్రాఫిక్ పోలీసులకి చెప్తున్నా. మీ లైఫ్ ఇప్పుడే బాగుంటుందేమో, తర్వాత మీ లైఫ్ని ఇమాజిన్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్తో మీ రిటైర్మెంట్ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో మీ రిటైర్మెంట్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సజావుగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరు తీసుకోవాల్సిందే. సో ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి సంబంధం లేని మన మీద, అంటే వారి యొక్క వృత్తి ధర్మంతో పనిచేసే ఈ ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా వారి యొక్క వృత్తి ధర్మంతో మన మీద కొంచెం హార్ష్గా బిహేవ్ చేయొచ్చు. బట్ వారి యొక్క ఆరోగ్యం, ప్రాణాలు కూడా అంతే బాధ్యతగా తీసుకుంటేనే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, అంటే వాళ్ళ డిపెండెన్సీస్ ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో మీరు ఇక్కడగానే నెగ్లెక్ట్ చేశారు అని అంటే తర్వాత మీ ఫ్యామిలీ అందరూ కూడా బాధపడాల్సి ఉంటుంది. సో దీని గురించి సంబంధిత అధికారులు వారికి హాస్పిటల్లో నార్మల్గా మనం ఒక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్కి మాస్క్, క్యాప్, మన యాప్రాన్స్ అయితే ఎలాగా మ్యాండటరీయో ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన మన మాస్కులు అయితేనేమి, లేకపోతే హైడ్రేషన్ సంబంధించిన ఇవి కానీ ఇలాంటివి వారికి మ్యాండటరీగా సప్లై చేసినప్పుడే వారు కాస్తో కూస్తో, అంటే కంప్లీట్గా దీనికి రెమెడీ కాదు, బట్ కాస్తో కూస్తో వారు కొంచెం ఆరోగ్యంగా ఉంటారేమో అని మా ఈ ప్రయత్నం.